ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చూడబోతున్న వీడియోలో తమలపాకు చూపిస్తున్నాను. చాలామంది అడిగారు, గురువుగారు తమలపాకుతో తాంత్రికంగాను ఆరోగ్యపరంగా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, దాని గురించి తెలియచేయని అడిగారు. దాని గురించి మీకు ఈ వీడియో తెలియజేస్తున్నాను. తమలపాకుతో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో తమలపాకు మనం మంగళకరమైనది, దేవతా సంబంధమైన పదార్థంగా చూస్తాం. ఆరోగ్యపరంగా కూడా ఇది మన జీవన విధానంలో ఒక భాగంగా ఉంది. ముందుగా మనం తమలపాకుతో తాంత్రిక ఉపాయాన్ని తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే దేవతలకు తాంబూలాన్ని సమర్పించినప్పుడు తమలపాకులోనే సమర్పించండి. చాలామందికి తెలియదు ఏంటంటే ఈ తొడిమి ఉంది కదా, ఈ తొడిమి ఇక్కడి దాకా తీసేస్తారు. తొడిమి తీసి చాలామంది దేవతలకి పెడుతూ ఉంటారు. కొంతమంది తొడిమితోనే పెడుతూ ఉంటారు. ఈ రెండు విషయాల్లో కొంతమందికి అనుమానం ఉన్న, తొడిమి ఉండవచ్చా ఉండకూడదా అని. ఉండవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే ఆరోగ్యపరంగా తమలపాకుని రోజు కొద్దిగా ఒక తమలపాకు మీరు ఆహారంగా డైరెక్ట్గా తీసుకోవచ్చు. అలా తీసుకొని వారు బెల్లంతో అలాగే కాస్త టీ లాగా కాసుకొని కొద్దిగా నీళ్ళలో వేసుకొని ఒక ఆకు ముక్కని వేసుకొని బెల్లంతో కలిపి కూడా తీసుకోవచ్చు. చాలామంది తమలపాకుని పాన్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఆ పాన్లో కూడా తంబాకు వేసుకొని తీసుకుంటారు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఈ పాన్లో వేసే ఒక్క వల్ల కూడా దంతాలు పాడవుతాయి. అతిగా తమలపాకు తీసుకుంటే దంతాలు పాడవుతాయి, అల్సర్ కూడా వస్తుంది. తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఏజింగ్ అంటే స్కిన్కి సంబంధించిన అలర్జీలు కూడా తగ్గుతాయి. జలుబు దగ్గు రంపు ఉంటే పిల్లలకి తమలపాకు రసాన్ని కూడా వాడుతూ ఉంటారు. ఎవరికైనా సరే కడుపులో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంటే అజీర్ణ సమస్యలు కూడా ఈ తమలపాకు తగ్గిస్తుంది. రాత్రిపూట చాలామంది తమలపాకు తీసుకునేవారు ఉంటారు ఆహారం అయిపోయిన తర్వాత. పూర్వకాలంలో ఇప్పుడు ఎవరు కూడా తీసుకోవడం లేదు. ప్రతిరోజు కూడా చిన్న తమలపాకునైనా ఇంత తమలపాకును మనం సేకరించవచ్చు. దీనివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే మీరు ఎవరైనా సరే తమలపాకుతో ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదులో పండగల సమయంలో అయినా సరే తమలపాకుని కాస్త తీపి పాన్ ఉంటుంది కదా, స్వీట్ పాన్ అయినా తీసుకోవడానికి ప్రయత్నించేయండి. దానివల్ల నెలలో ఒక్కసారన్నా లేదా 2 సార్లైనా తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది.